రమేషుడు తాను ప్రేమిస్తున్న హేమానళిని కాదనుకొని తండ్రి బలవంతంపై సుశీల అనే యువతిని పెళ్ళాడతాడు. పడవ ప్రమాదంలో చిక్కుకొని తను కాపాడిన పెళ్లి కూతురు సుశీల కాదని కమల అని తెలుసుకొని ఆవిడను ఒక స్కూల్లో చేర్పించి తిరిగి తాను ఇంతకు పూర్వం ఉన్న హేమానళిని ఇంటికి చేరుకుంటాడు. అక్కడ వారితో రోజులు బాగానే గడుస్తున్నాయి. దీపావళి పండగకు అనాథబాబు వాళ్ళ చెల్లెలి ఇంటికి వెళదామనుకుంటారు. గాలి మార్పు అవుతుంది కదా అని రమేష్ బాబును కూడా వారి వెంట రమ్మని కోరుతారు. తర్వాత చూడండి. గాలి మార్పు. బెంగాల్లో దీపావళి పండుగ అచ్చంగా క్రిస్మస్ పండగ వలె జరుపుకుంటారు. ఈ పండగ కోసం 10 రోజులు దాదాపు అన్ని కార్యాలయాలలో పనిని ఆపివేసి సెలవులు ఇస్తారు. ఆ సెలవులను కుటుంబ సభ్యులను కలిసేందుకు ఎవరి సొంత ఊర్లకు వాళ్ళు వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో అన్నాథబాబు హేమనళిని గాలి మార్పు కోసం జబల్పూర్కు వెళ్తారు. వీరిద్దరూ అన్నాథబాబు చెల్లెలి ఇంట్లో బస చేస్తారు. చెల్లెలి భర్త ప్రభుత్వ ఉద్యోగి. ఎప్పటి వలనే అన్నాథబాబు అజీర్ణ సమస్యతో బాధపడుతున్నాడు. అందుకే మందు అక్కడే తీసుకుందామని ఆలోచించాడు. అన్నాథబాబు ప్రయాణపు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. సెప్టెంబర్ నెల మొదలైంది. హేమనళిని అన్నాథబాబుతో జబల్పూర్ వెళ్ళిపోతే తన హార్మోనియం పాఠాలు ఆగిపోతాయని ఊరికి వెళ్ళక ముందే ఎక్కువసేపు హార్మోనియం నేర్చుకోవాలని అనుకుంటున్నాడు రమేషుడు. హేమనళిని తండ్రితో, నాయనా, రమేష్ బాబు తండ్రి గారి జ్ఞాపకాల నుండి బయటపడి మామూలు మనిషిగా కావాలంటే కలకత్తా నగరం నుండి కొంచెం దూరంగా ఎటైనా పోతే బాగుంటుందనిపిస్తుంది, మీరేమంటారు అని అడిగింది. అవును హేమ, నీ సూచన బాగున్నది అన్నాడు. రమేషా, నీకు గాలి మార్పు అవసరం. ఎక్కువ రోజులు వీలు కాకపోతే కొద్ది రోజులైనా వస్తే బాగుంటుంది. అయినా నా వంటి వారికి మాత్రం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొద్ది రోజులు బాగానే ఆకలి వేస్తుంది, ఆహారం బాగానే తీసుకుంటాం, కానీ ఆ తర్వాత యథావిధిగా కడుపులో అజీర్తి బాధ అలాగే ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఏది తిన్నా పులిసరం వేస్తుంది అన్నాడు అన్నాథబాబు. హేమనళిని, రమేష్ బాబు, నర్మదా నదిని చూసారా? రమేషుడు, లేదు, నేను ఆ వైపు వెళ్ళలేదు. హేమనళిని, మీరు చూడవలసినదంటూ తండ్రితో, నాయనా, రమేషుడు కూడా మనతో జబల్పూర్ రావచ్చు కదా అని అన్నది. మంచిది, రమేషుడు మన వెంట వస్తే అక్కడ గాలి మార్పుతో పాటు చలువరాయి గుట్టను కూడా చూస్తాడు, రమ్మని చెప్పు అన్నాడు అన్నాథబాబు. ఇద్దరూ తన మానసిక శారీరక ఆరోగ్యాల గురించి చేస్తున్న సలహాలు సూచనలు విని ఏమీ మాట్లాడలేదు రమేషుడు. ఎందుకంటే హేమనళిని వేరే ఊరికి పోతున్నదని తెలిసినప్పటి నుండి మనసంతా భారంగా అయింది. దుఃఖం కూడా వచ్చింది. అన్ని రోజులు ఆమెను చూడకుండా ఉండడం ఎలా అని తండ్రి కూతుళ్ళు తనను కూడా వారి వెంట రమ్మనగానే సంతోషంతో తన శరీరం గాలిలో తేలినట్టు అనిపించింది. అంతదాకా తన మనసులో ఉన్న విచారాన్ని మళ్లించుకోవడానికి తలుపు వేసి హార్మోనియం వాయించాలని దాని దగ్గరికి వెళ్ళి వాయించడం మొదలుపెట్టాడు. కానీ బాధతో తన వేళ్ళు అపశృతిగా బెట్ల మీద అటూ ఇటూ తిరిగినాయి తప్ప సరిగ్గా స్వరం రానే లేదు. ఇప్పుడే అన్నాథబాబు తమతో రమ్మని చెప్పగానే సంతోషంతో తనకు తెలియకుండానే సుస్వరం వాయించడం మొదలుపెట్టాడు. ఆ ధ్వని గాలిలో నిండిపోయింది. రమేష్ బాబు ఏం చేస్తున్నారు అని అక్షయుడు అరుస్తూ తలుపును దాబా దాబా బాదాడు. తత్తరపడుతూ తలుపు తెరిచాడు రమేషుడు. అయితే ఇలా రహస్యంగా సంగీతన సాధన చేస్తున్నారన్నమాట, అది తప్పుల తడకతో అన్నాడు అక్షయుడు. నవ్వుతూ అవును అన్నాడు రమేషుడు. రమేష్ బాబు, మీరు బాధపడనంటే మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను అన్నాడు అక్షయుడు. ఏం అడుగుతాడో ఏమో అని ఆశ్చర్యంతో వినడానికి సిద్ధపడ్డాడు. హేమనళిని గురించి నేను పట్టించుకోవాల్సిన వాడినని మీకు తెలుసు కదా,
రమేషుడు అవునని కానీ కాదని కానీ ఏమీ అనలేదు. ఇంకా ఏం మాట్లాడతాడో అని ఎదురు చూస్తున్నాడు. అక్షయ్ బాబుకు నేను స్నేహితుడిని కాబట్టి హేమనళిని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగే హక్కు నాకున్నది. అక్షయుడి మాటలు అతని కంఠస్వరం తనను అవమానించినట్టున్నా నిశ్చలంగా అతని వైపు చూస్తూ, ఏం ఎందుకలా అడుగుతున్నారు? నా ప్రవర్తన మీకు అలా అనిపించిందా అన్నాడు. చూడండి, మీరేమో హైందవ కుటుంబానికి చెందినవారు. మీ తండ్రి ఆచారపరుడు కనుకనే బ్రహ్మ సమాజానికి చెందిన కుటుంబంలోని అమ్మాయితో ఎక్కడ వివాహం చేసుకుంటారో అని ఉన్న ఫలంగా మిమ్మల్ని ఊరికి తీసుకొని వెళ్ళాడన్న సంగతి నాకు తెలుసు అని అన్నాడు. అంతకుముందే అన్నాదబాబుతో అక్షయుడు రమేషునికి హేమనళిని పట్ల నా అభిప్రాయం తెలుసుకుంటానని చెప్పడం, ఆయన సరైనడంతో ఇలా రమేశ్వరుడిని దబాయింపుగా అడిగాడు. రమేషుడు అక్షయుని వైపు చూడలేకపోయాడు. కానీ అక్షయుడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఎలాగూ మా తండ్రి చనిపోయాడు కాబట్టి నా ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవచ్చును అనుకుంటున్నారా? కానీ మీ తండ్రి కోరిక ఎప్పుడూ... రమేషుడు అసహనంతో, చూడండి అక్షయ్ బాబు, మీకు హక్కున్నదని నాకు ఏదైనా చెప్పదలిస్తే చెప్పండి, అంతేకాని మా తండ్రితో నా సంబంధం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అన్నాడు. సరే, మంచిది, మీ తండ్రి గురించి మాట్లాడను, కానీ హేమనళిని నీ వివాహం చేసుకోదలిచారా? అటువంటి పరిస్థితి ఉన్నదా? అది నేను తెలుసుకోవాలి అన్నాడు అక్షయుడు. ఎంత శాంతంగా ఉండాలనుకున్నా అక్షయుడు అలా మాట్లాడేసరికి ఎక్కడలేని కోపం వచ్చింది. వెంటనే, చూడండి అక్షయ్ బాబు, మీరు అన్నాదబాబు స్నేహితులే, కాదనను. అయినా ఇలా హేమనళిని వివాహం విషయం నాతో మాట్లాడటానికి మన మధ్య అంత దగ్గరితనము లేదు, బంధువులము కాము. ఇక మీరు ఆ విషయం మాట్లాడకపోవడం మంచిది, చాలా మంచిది అన్నాడు రమేషుడు. మీరేమనుకుంటున్నారు? గౌరవం గల కుటుంబంలోని వయసు వచ్చిన ఆడపిల్లతో ఇలా సన్నిహితంగా మెలగడం మీ వంటి గౌరవనీయ వ్యక్తులకు వినోదం వల్ల అనిపిస్తుందేమో, కానీ సమాజం అంటూ ఒకటి ఉంది, అది అందరినీ గమనిస్తుంది. ఒక అమ్మాయిని బహిరంగంగా అపఖ్యాతి చేయడం చదువుకున్న వారి పని కాదు. ఎవరిష్టానికి వారు సంతోషంగా ఉండడమే చాలనుకుంటే చెప్పడానికి ఏమీ ఉండదు. కానీ మీరు సమాజం అనే మాటను లెక్క చేయకపోనవచ్చు. కానీ హేమనళిని మీరు చేసిన హితబోధ చాలును. నేను ఎలా ప్రవర్తించాలన్నది ఆ సమయానికి తగినట్టు ప్రవర్తించడం నాకు తెలుసు. నేను ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. ఇక ఈ విషయంలో మీరు అనవసరంగా బాధపడకండి. ఇక ముందు ఈ విషయం నాతో చర్చించకండి. సరే, మీరు బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే నా మనసులోని బాధ తగ్గించిన వారు అవుతారు. అది కూడా మీ నిర్ణయం తొందరగా తెలిపితే ఇంకా మంచిది. నాకు కూడా ఈ విషయంలో మీతో వాదించడం ఇష్టం ఉండదు. ఓహ్, మీరు సంగీత సాధన చేస్తున్నారు కదా, మీకు అంతరాయం కలిగించినందుకు చింతిస్తున్నాను. మళ్ళీ మొదలుపెట్టండి, నేను వెళ్ళిపోతున్నానంటూ అక్షయుడు వెళ్ళిపోయాడు. రమేషుడికి ఎందుకో సంగీత సాధన చేయాలనిపించలేదు. అందున అది అంత మంచిగా రావడం లేదు కూడా. రమేషుడు 2 చేతులు తల కింద పెట్టుకొని పడక మీద అలా ఎంతసేపు పడి ఉన్నాడో. గడియారం 5 గంటలు కొట్టింది. ఉలిక్కిపడి లేచి మనసులో ఏం ఆలోచించాడో, ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలియదు. కానీ రోజు మాదిరిగానే అక్షయబాబు మేజాబల్ల దగ్గర ఛాయ్ తాగేందుకు బయలుదేరాడు. అలా రోజు విధిగా అక్కడికి వెళ్తున్నాడు. రమేష్ని చూస్తూనే, రమేష్ బాబు, మీ ఆరోగ్యం బాగాలేదా అని అడిగింది హేమనళిని. లేదు, బాగానే ఉన్నాను అన్నాడు రమేషుడు. ఇంతలో అన్నాదబాబు, మీరు అజీర్ణంతో బాధపడుతున్నట్టున్నారు, నా దగ్గర ఒక మాత్ర ఉంది, ఇస్తాను, వేసుకోండి అన్నాడు. హేమనళి నవ్వుతూ, నాయనా, మీ స్నేహితులందరూ ఆ మాత్రలను వేసుకుంటున్నారు, కానీ ఒక్కరికైనా బాధ తగ్గిందా అన్నది. ఏమో, వారు ఎలా ఎన్ని మాత్రలు వేసుకుంటున్నారో తెలియదు, కానీ నాకు ఆ మాత్ర పనిచేసినట్టు వేరొక మాత్ర పనిచేయదు అన్నాడు అన్నాదబాబు. మీరెప్పుడు ఇంతే నాయన, ఏదైనా కొత్త మాత్ర వేసుకోవడం మొదలు పెట్టగానే అది సర్వరోగ నివారిణి అని చెప్తారు, కానీ ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు అన్నది హేమనళిని. నేనేది చెప్పినా నమ్మరు. మంచిది, కానీ అక్షయుడిని అడుగు, అతడికి నేను ఇచ్చిన మాత్ర పనిచేసిందా లేదానని అన్నాడు అన్నాదబాబు. అబ్బా, ఇప్పుడు అక్షయుడిని పిలవడమా అని భయపడుతూ ఆ విషయం వదిలేద్దామనుకున్నంతలో ఎదురుగా అక్షయుడు నిలబడి, మీరు వాడే మాత్రలలో మరొకటి ఇవ్వండి, నాకు చాలా బాగా పనిచేసింది ఆ మాత్ర అన్నాడు అక్షయుడు. అన్నాదబాబు కూతురు వైపు విన్నావుగా అన్నట్టు చూశాడు.
లోకులు పలుగాకులు. మాత్ర తీసుకొని అక్షయుడు మాట వరుసకు వెళ్తానని అన్నాడు. సరే అన్నాడు అన్నాథబాబు. కానీ అక్షయుడికి అక్కడి నుండి కదలాలని లేదు. రమేషుని వైపు తేరిపార చూస్తున్నాడు. రమేషుడు ఇదేమీ గమనించడం లేదు. ఎందుకంటే అతని మనసులో ఎలాంటి భావం లేదు. ఇది అక్షయుడికి నచ్చక మనసు నొచ్చుకున్నాడు. జబల్పూర్కు వెళ్లే రోజు దగ్గర పడుతున్నది. దానికోసం హేమనళిని ఎదురు చూస్తున్నది. అక్కడ ఉన్నన్ని రోజులు తాము చేయవలసిన పనుల గురించి రమేషునితో మాట్లాడాలి. కానీ అతను ఛాయ్ సమయానికన్నా ముందు వస్తే వివరంగా మాట్లాడవచ్చుననుకుని నౌకర్ ద్వారా కబురు చేసింది. ఎందుకంటే ఛాయ్ సమయానికి ఎవరైనా అతిథులు వచ్చినా లేదా అక్షయుడు వచ్చినా కాలక్షేప కబుర్లు చెప్తూ కూర్చుంటే రమేషునితో మాట్లాడటం కుదరదు. అందుకే రమేష్ని కొంచెం ముందే రమ్మని చెప్పి పంపింది. ఎందుకో రమేషుడు హేమనళిని ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. అతన్ని చూస్తూనే అప్పుడే కొత్తగా చూస్తున్నట్టు మనసు నీరైపోయింది. హేమనళిని గడియారం వంక చూస్తూ, మీరు ఈరోజు ఆలస్యంగా వచ్చారేం, ఎందుకు అని అన్నది. రమేషుడు జవాబు ఇవ్వకపోయేసరికి అతను ఏదో ఆలోచిస్తున్నాడని అనుకున్నది. కొంత సమయం తర్వాత, నేను ఆలస్యం చేశానని భయపడుతున్నాను అన్నాడతను. రమేషుడు ఛాయ్ సమయానికి ముందే వస్తాడని, రాగానే ఆలస్యం చేయకుండా మాట్లాడవచ్చని, తాను అందంగా జడ వేసుకొని మంచి బట్టలు వేసుకొని ఇక గడియారం వంక చూస్తూ అతను రాకపోయేసరికి విసుగు వచ్చి మళ్ళీ తనను తానే సంభాళించుకొని, అయినా రమేషుడి గడియారం ఆలస్యంగా నడుస్తున్నదేమో అని తనకు తనే సమాధానం చెప్పుకొని దర్వాజా వైపు అదే పనిగా చూస్తూ, సరే ఈలోపు ఏదైనా కుట్టు పని చేద్దామని అనుకున్నది. సరే, అతను ఆలస్యంగా వచ్చినా తాను ఎందుకు ఆలస్యంగా వచ్చినాడో కారణాలు ఏమీ చెప్పకుండా తొందరగా వస్తానని చెప్పిన మాట మరిచిపోయినట్టు కనిపించాడు. చివరకు ఛాయ్ సేవిస్తూ ఏదైనా మాట్లాడతాడేమోనని ఎదురు చూసింది. కానీ అతను పరధ్యానంగా ఉన్నాడు. ఆ పరధ్యానం నుండి బయటపడేయడానికి ఆమె టేబుల్ మీద దొంతరగా పేర్చిపెట్టిన పుస్తకాలను తీసి బయట గదిలో పెట్టడానికి పట్టుకొని పోబోయింది. అది చూసి గభాలను ఆమె దగ్గరికి పోయి, ఈ పుస్తకాలను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు, వీటిని మనం జబల్పూర్కు తీసుకుని పోదాం అనుకున్నాం కదా అని అడిగాడు. హేమనళినికి కళ్ళల్లో నీరు తిరిగింది. పెదవులు అదురుతుంటే బలవంతంగా ఏడుపు ఆపుకుంటూ, ఏమీ అక్కర్లేదు, మనం ఎక్కడికి వెళ్ళడం లేదు, వణుకుతున్న గొంతుతో అనుకుంటూ గబా గబా మేడ మీది తన పడక గదికి వెళ్ళి తన చేతిలోని పుస్తకాలను నేల మీదికి విసిరేసి పడక మీద వాలిపోయింది. ఆమె అలా పరిగెత్తిపోవడంతో రమేషుడు చాలా బాధపడ్డాడు. అంతలో అక్షయుడు, రమేష్ బాబు, ఈనాడు ఎందుకో మీరు బాగున్నట్టు కనిపించడం లేదు అని తన చొక్కా చేతితో ముఖం సగం దాస్తూ నవ్వుతూ అన్నాడు. ఎవరూ తనను గమనించకుండా తనలో తాను గొణుగుతున్నాడు రమేషుడు. అక్షయుడు మీరు బాగా లేరా అని అడగడం, అక్కడే ఉన్న అన్నాథబాబు అది విని నేను కూడా అదే మాట అన్నాను అతనితో. అక్షయుడు తన నాలుకను దవడకు చేర్చి, రమేషుడు అజీర్తి వ్యాధితో బాధపడుతున్నాడు అతనితో అంటే అదేదో తనను చిన్నచూపు చూసినట్టు అనుకున్నాడు. అంతేకాదు, ఒకవేళ అజీర్ణంతో బాధపడుతుంటే ఆ విషయం చెప్పడానికి తనను చదువురాని వారి కింద జమ చేస్తారని అనుకుంటున్నాడు. జీర్ణశక్తి బాగుంటే చదువుకున్న వారికి ఇంకింత శక్తినిస్తుంది. ఇద్దరి మధ్య తాను బాధను సహించుకుంటూ కూర్చున్నాడు రమేషునితో. మీకు మంచి నిద్ర పట్టాలంటే ఒక మాత్ర వేసుకోండి, పొట్టలో బాధ తగ్గి నిద్ర పడుతుంది అన్నాడు అక్షయుడు. నేను అన్నాథబాబుతో కొంచెం మాట్లాడాలి అన్నాడు రమేషుడు. అక్షయుడు వెంటనే కుర్చీ నుండి లేచి, అప్పుడే చెప్తే బాగుండును కదా, మీరు అప్పటి నుండి ఏదో విషయంలో మదన పడుతున్నారని అనుకుంటున్నాను. మీరు అన్నాథబాబుతో మాట్లాడాలి అనుకుంటే నేను అడ్డం వచ్చినట్టు నా వైపు చూస్తున్నారు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రమేషుడు అన్నాథబాబు చెప్పుల వైపు చూస్తూ, అన్నాథబాబు, మీరు నన్ను మీ ఇంటికి రానివ్వడం, నన్ను మీ కుటుంబ సభ్యుల వలె చూడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా నాకు అది ఎంత ఊరటో మీతో చెప్పలేను అన్నాడు. అదేం లేదు, మీరు మా జోగేంద్రునికి స్నేహితులు, జోగేంద్రుని అన్నవలే మిమ్మల్ని చూడటం సహజం అన్నాడు అన్నాథబాబు.
రమేషుడు గభాలన లేచాడు. కానీ కొంచెం తనను తాను సంభాళించుకున్నాడు. రమేష్‌నికి దారిస్తూ, అయినా నీ వంటివాడు మా ఇంటి పిల్లవాడి వలె ఉండటం మా అదృష్టం. రమేషునికి ఏం మాట్లాడాలో తోచలేదు. ఎలా మొదలుపెట్టాలో తెలియలేదు. చూడు రమేష్ బాబు, బంధువులు తెలిసిన వారు మీరిలా హేమనళినితో చనువుగా ఉండడం, గంటల కొద్దీ మాట్లాడడం మంచిది కాదని, అలా ఉంటున్నారంటే అది ఆలోచింపవలసిన విషయమని, అందున పెళ్ళిడికొచ్చిన అమ్మాయి జాగ్రత్తగా ఉండాలని నాతో ఏవేవో మాటలు అంటున్నారు. కానీ నేను రమేషుడు మన పరువును బజారుకీడ్చేవాడు కాడని, మర్యాదస్తుడని వారికి చెప్తున్నాను అనగానే రమేషుడు, అన్నాదా బాబు, నేనేమిటో మీకు తెలుసు అంటున్నారు కదా, మరి నేను హేమనళినికి తగిన వాడినని మీరు అనుకుంటే అప్పుడు రమేష్ బాబు, మీరు అనవసరంగా ఏదీ మాట్లాడవద్దు. లోకులు పలు రకాలుగా మాట్లాడుతున్నారు. ఇంకా మీ గురించి చెడుగా మాట్లాడే మాటలు ఆపాలంటే మీరు నేను చెప్పింది వింటారా? అయినా నేను వాళ్ళు వీళ్ళు అంటున్నారని కాదు, నాకుగా నేను కూడా ఆ విషయం మీతో మాట్లాడాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. హేమనళిని అభిప్రాయం కూడా ఇదేనా? అయితే ఆమె ముందు నాతో చెప్పవలసి ఉండేది కదా. అవును, నేను రేపు ఆమె ఏమని ఆలోచిస్తుందో తెలుసుకుంటాను. దానికి తగిన ఏర్పాట్లు చేస్తాను అన్నాడు అన్నాదబాబు. సరే, ఇప్పటికే ఆలస్యమైంది, నేను ఇంటికి వెళ్తానన్నాడు రమేషుడు. ఒక్క నిమిషం ఆగండి. జబల్పూర్కు వెళ్ళకముందే వివాహమైతే బాగుంటుందని అనుకుంటున్నాను. మీకు అర్థమైందా? అంత తొందరెందుకు అన్నాడు రమేషుడు. అవును, 10 రోజులే ఉన్నవి. వచ్చే ఆదివారం మీ పెళ్లి ప్రయాణపు ఏర్పాట్లకే 2-3 రోజులు కావాలి. అయినా నేను మిమ్మల్ని తొందర పెట్టడం లేదు, కానీ ఎందుకో ఈ మధ్య నా ఆరోగ్యం అంత బాగుండడం లేదు అన్నాడు అన్నాదబాబు. సరే అని ఒక మాత్ర చిటుక్కున మింగి బయలుదేరాడు రమేషుడు. మలుపు తిప్పిన ఉత్తరం. కమల పాఠశాలకు సెలవులు ఇస్తున్నారని తెలిసి రమేషుడు ప్రధానోపాధ్యాయునితో మాట్లాడి సెలవులలో కూడా పాఠశాలలోనే ఉండే ఏర్పాటు చేశాడు. అన్నాదబాబుతో మాట్లాడిన తర్వాత తెల్లవారుజామునే లేచి కలకత్తాలోనే అంతగా జనసమర్థం లేని ఆరుబయలు మైదానంలో అలా నడుస్తూ ఆలోచిస్తున్నాడు. తన వివాహం కాకముందే కమల గురించి జరిగిన విషయమంతా హేమనళినికి చెప్పాలని అనుకొని, తర్వాత అప్పటి పరిస్థితిని కమలకు కూడా చెప్పాలని అనుకున్నాడు. ఇలా అన్ని విషయాలు ఇద్దరికీ తెలిపితే అపార్థాలు కలిగే అవకాశం ఉండవని, కమల కూడా హేమనళినితో స్నేహంగా ఉంటుంది అని, అంతేకాదు వీరిద్దరితో పాటు అదే ఇంట్లో ఉండేందుకు ఒప్పుకుంటుందని, తన వారితో మనసు విప్పి మాట్లాడుకోవడానికి నేను హేమనళిని ఉంటాము. అందుకే తన వకాల్తా ప్రాక్టీస్ కూడా హజరీబాగ్లో ఆఫీసు తెరవాలని అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తూ చాలాసేపు అక్కడే గడిపి ఇంటికి తిరిగి వస్తూ రమేషుడు అన్నాదబాబు ఇంటి లోపలికి తొంగి చూశాడు. మేడ మీద ఉన్న హేమనళిని కనపడింది. ఇంతకుముందు ఇద్దరూ ఎదురుపడితే స్నేహంగా మాట్లాడుకునేవారు, కానీ ఈరోజు రమేషునితో మాట్లాడటానికి హేమనళిని సిగ్గుపడింది. రమేషుడు కనపడగానే ఆమె ముఖం వెలిగిపోయింది. అందంగా నవ్వుతూ నేలచూపులు చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది. రమేషుడు తను ఉంటున్న ఇంటికి వెళ్ళి హేమనళిని తనకు నేర్పించిన స్వరాన్ని హార్మోనియం మీద దబ్బున వాయించడం మొదలుపెట్టాడు. కానీ ఎంతసేపని ఒకే పాటను వాయించగలడు. అందుకే ఒక పద్యకావ్యం చదువుదామని తీశాడు, కానీ పద్యం పఠించలేకపోయాడు. తాను హేమనళిని ప్రేమలో కూరుకుపోయానని తెలుసుకున్నాడు. ఏ పని చేయలేకపోతున్నాడు. ఏదో ఒక పని చేస్తాను అనుకొని మొదలుపెట్టడం, కొంతసేపు కాగానే దాని పట్ల విముఖత కలగడం, మరొక పని మొదలుపెట్టడం, దాన్ని చేయలేకపోవడం, ఇలా చివరికి ఏదీ చేయలేనని తెలుసుకున్నాడు. హేమనళిని కూడా తెల్లవారుజామునే లేచి నడకకు వెళ్ళి వచ్చి మధ్యాహ్నం వరకు ఇంటి పనులను ముగించుకొని ఆమె తన గదిలో తలుపులు మూసుకొని కుట్టు పని చేద్దామని కూర్చున్నది. సంతోషంతో ఆమె ముఖం వెలిగిపోతున్నది. అదృష్టదేవత రమేష్ బాబు రూపంలో తన జీవితంలో ప్రవేశించిందా అని ఎటు చూసినా తనంత అదృష్టవంతురాలు లేనట్లు అనిపించింది. రమేషుడికి ఎన్ని పనులు చేద్దామని ప్రయత్నం చేసినా కాలం అసలు గడవడమే లేదు. హార్మోనియంను, పద్యకావ్య పుస్తకాన్ని పక్కకు పడేసి
హేమనళిని ఇంటికి పోవాలని మనసు తొందర చేస్తున్నది. కానీ ఇంకా చాయ్ సమయం కాలేదు. ఆమె ఇంటి ముందు నుండి వెళితే రోజు కనిపించేది. ఈరోజు ఎందుకనో మధ్యాహ్నం కనపడనే లేదు. రోజు ఆమె కూర్చొనే గది ఖాళీగా బోసిగా కనపడింది. హాల్లో కూడా ఎవరు తిరగడం లేదు. ఇంకా హేమనళిని తన గది నుండి బయటకు రాలేదు. రమేషునికి ఏమీ తోచడం లేదు.